Hi friends, good morning. We are ready with another vlog. అసలు ఇది ఈరోజు ఓన్లీ సిటీలోనే ట్రావెల్ చేస్తున్నాము. అందరికీ తెలిసిన విషయమే కదా, యాక్చువల్గా ఇక్కడ ఐకియా షోరూమ్ ఓపెన్ అయింది కదా బెంగళూరులో. ఇంతకుముందు హైదరాబాద్లో ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో కూడా ఓపెన్ అయింది నాగసంద్ర దగ్గర. సో అక్కడికి వెళ్తున్నాము ఫస్ట్. మోస్ట్లీ అక్కడికి వెళ్తున్నాం ఈరోజు. సో ఆల్మోస్ట్ లైక్ టైం ఒక 11:13 అట్లా అయింది. సో ఇంకా మేము ఉండేది కేరపురం సైడ్ కదా. సో నాగసంద్ర అరౌండ్ 1 hour జర్నీ ఉంది మాకి. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇంకా చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్ద షోరూమ్ విన్నాము. అరౌండ్ లైక్ అవి చెప్తాను యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది చెప్తాను, ఎందుకంటే నాకు కూడా కరెక్ట్గా తెలియదు ఎంత అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గునా రూపా ట్రావెల్ బ్లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి, అలాగే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది ఓకే. నౌ లెట్స్ స్టార్ట్ ద జర్నీ. టోటల్ వచ్చి 2 levels ఆఫ్ పార్కింగ్. ఒక లెవెల్లో 750, అంటే టోటల్ 1500 కార్స్ పడతాయంట. అది ఇక్కడ చూసారు కదా నా బ్యాక్ సైడ్ అంతా ఎలా ఉందో. చూడండి చాలా స్పేషియస్గా ఉంది మొత్తం ఇదైతే. Here is the first item. Chair with armrest, table baba, multi-purpose table. ఇక్కడ మీకు డైరెక్షన్స్ కూడా అన్నీ ఉంటాయి. సపోజ్ డైరెక్ట్గా ఏం కొనాలనుకునే దానికి కూడా మనం డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు. మొత్తం ఏవే మనకు బ్లాక్స్లో కూడా ఇచ్చింటారు. లైక్ ఆర్మ్ సెట్స్ కావాలనుకుంటే ఏ సెక్షన్లో ఉన్నాయి, కార్డ్స్, బేబీ కార్డ్స్, బెడ్ కవర్స్ అన్నీ మొత్తం డీటెయిల్గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చున్నారు. సో మిస్ అయితే ఛాన్స్ అయితే ఉండదు.
11 to 20 minutes. ఇక్కడ బిల్లింగ్ అక్కడ కూడా అయిపోయి బాబా అన్ని బిల్లింగ్ కౌంటర్స్. బిల్లింగ్ కౌంటర్స్ పక్కనే ఉంటుంది మెట్రోకి దగ్గరలో. IKEA వాకబుల్ డిస్టెన్స్ వస్తుంది కదా. చూసారు కదా IKEAది. ఇంటికి వచ్చేసాను. ఇంకా బిల్డింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చేసాము ఇంటికి. సో మీకు బ్రీఫ్గా ఒక 2-3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు IKEA ఫర్నిచర్ అంతా. అసలు అక్కడికి వెళ్ళంగానే ఎంట్రన్స్లో మీకు కార్ పార్కింగ్ కూడా చూపించాం కదా, చాలా అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ వెళ్ళంగానే యాక్చువల్గా మనకు అరౌండ్ 26 బ్లాక్స్ అయితే ఉంటాయి, సెక్టర్స్ అని అంటారు యాక్చువల్గా అక్కడ. అదే లైక్ మనకు అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళంగానే 10 సెక్టర్స్ ఉంటాయి. అందులోనే మోస్ట్లీ లివింగ్ ఏరియాకి సంబంధించిన ఉంటాయి, లైక్ బిగ్ ఐటమ్స్ అన్నీ. సో లైక్ కంప్లీట్లీ రూమ్, కిచెన్ సెక్షన్ అంతా. నేను డీటెయిల్గా అయితే వెళ్ళట్లేదు. సింపుల్గా అయితే లివింగ్ రూమ్ ఒకటి, డైనింగ్, కిచెన్, వర్క్ స్పేస్, బెడ్రూము, వార్డ్రోబ్స్, ప్లస్ పైన మనకు ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇది మెయిన్ ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది జనాలకి, ఎందుకంటే నేను చెప్పేది యాక్చువల్గా మెయిన్లీ కొత్తగా ఫ్యామిలీ పెట్టాలనుకున్న వాళ్ళకి, రెడీమేడ్ ఐటమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి అయితే ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడ. లైక్ సపరేట్ వాళ్ళు చాలా రూమ్స్ ఇచ్చినారు. ఆ రూమ్స్ సపోజ్ మీ రూమ్కి, మీ ఇంట్లో ఉన్న రూమ్కి ఆ రూమ్కి ఎంత మ్యాచ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఆ విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు.
కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మనకు అక్కడ ఆన్లైన్లో అక్కడక్కడ మిషన్స్ అయితే ఉన్నాయి. సో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత కిందికి వచ్చిన తర్వాత మనకు చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ లైక్ మన రెగ్యులర్ ఇంటికి కిచెన్లో వాడే ఐటమ్స్ ఇవన్నీ మొత్తం ఇవన్నీ అయితే చేస్తారు. కుక్వేర్ కానీ, టేబుల్స్, టెక్స్టైల్స్, బెడ్ మన 5x6 6x6 టెక్స్టైల్స్ అంతా, ఫ్లోరింగ్ మ్యాట్స్, లైటింగ్ మన బల్బులు ఉంటాయి కదా, ఆ బల్బులు కూడా చాలా ఉన్నాయి అక్కడ ఆప్షన్స్. అంటే మనకి ఇంట్లో లైక్ పిల్లలకి చిన్న చిన్న లైటింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు కదా, అలాంటివి కూడా చాలా ఉన్నాయి. వాల్ డెకరేషన్ ఐటమ్స్, హోమ్ డెకరేషన్స్, మన చిన్న రెడీమేడ్ పూల్ అన్నీ ఉంటాయి కదా, అవి కూడా చాలా ఉన్నాయి. తర్వాత అవుట్డోర్ ఫర్నిచర్స్, బిల్డింగ్ కౌంటరు, అంతే ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఓవరాల్గా నాకేమనిపించింది అంటే ఈ IKEA అనేది ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది అంటే, అదే ఇంతకుముందు చెప్పినట్టున్నాను కదా, కొత్తగా ఫ్యామిలీ పెట్టిన వాళ్ళకి, రెడీమేడ్ వస్తువులు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి, రెంటెడ్ హౌసెస్ ఉంటారు కదా, వితౌట్ ఫర్నిచర్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళకి రెడీమేడ్గా వచ్చి ఒక ఆప్షన్ ఒక మనకు నచ్చినట్టు ఉండాలంటే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ ఫర్నిచర్ చేయించుకున్న వాళ్ళకి మనకు ఇంకా సపోర్ట్ డైనింగ్ టేబుల్స్ కావాలి, చాలా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అవి కూడా మనకు నచ్చిన విధంగా అయితే తీసుకోవచ్చు. డెఫినెట్గా ఓవరాల్గా అయితే డెఫినెట్గా నీడ్ బేసిస్ అయితే నిజంగా మనకు ఫర్నిచర్ కావాలనుకుంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, అది ఇంకా ప్రైస్ విషయానికి మాట్లాడితే నాకైతే ఇక్కడ ఏమంత లైక్ మరీ అంత చీప్ అయితే ఏమి అనిపించలేదు. అంటే మనం యూజర్ ఫ్రెండ్లీగా అయితే అనిపించలేదు. కాస్ట్లీగానే ఉన్న ఐటమ్స్ అన్నీ. సపోజ్ ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ ఎర్నింగ్స్ ఇన్కమ్స్ బట్టి కూడా వాళ్ళ టేస్ట్ ఉంటుంది కాబట్టి, సో అది వాళ్ళకి. సో ఓవరాల్గా అది నా వర్డిక్ట్. డెఫినెట్లీ వన్ టైం అయితే విజిట్. కానీ దానికున్న క్రేజ్ చూస్తూ ఉంటే అక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంది. జస్ట్ మెట్రో స్టేషన్కి జస్ట్ బ్యాక్ సైడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి క్రౌడ్కి పోలింగ్ కూడా చాలా అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ. ఆఫ్కోర్స్ జనాల్ని మనకి అట్రాక్ట్ చేయడానికి చాలా స్ట్రాటజీస్ వాడుతుంటారు కాబట్టి ఇట్స్ ఎ థింగ్. అది చూడాలనుకున్నట్లయితే డెఫినెట్గా అయితే విజిట్ చేయండి. స్పేస్ అయితే మటు వచ్చేటప్పుడు చూసాను, హోర్డింగ్స్ 2.7 lakh square feet అని అక్కడ ఒక హోర్డింగ్ అయితే చూసాను అక్కడ. డెఫినెట్గా అంత వర్త్ అయితే ఉంది అక్కడ. కానీ చెప్తున్నాను కదా, అవసరం లేకుండా ఓన్లీ చూడాలనుకుంటే వెళ్తే మాత్రం మన దగ్గర బిల్డింగ్ అయితే అవుతుంది ఒక 5,000 to 10,000. ఏదో ఒక చిన్న టేబుల్ నచ్చినా కానీ ఒక 5,000 అయిపోతుంది అక్కడ. ఒక చిన్న చైర్ నచ్చినా ఒక 2,000 3,000 అయిపోతుంది, అలా ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ IKEA. హోప్ఫుల్లీ మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, yeah, until next vlog, signing off, bye bye.